వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి 8 మంది కోసం రెస్క్యూ జరుగుతుంది. ఇప్పుడే రెస్క్యూ నుంచి బయటకు వచ్చారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా. మనతో పాటు కొంతమంది సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అసలు ఏంటి పరిస్థితి, లోపల సిచ్యువేషన్ ఎట్లా ఉంది? దాదాపుగా నిన్న ఉదయం అంటూ కూడా ప్రమాదం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది లోపల? చాలా దారుణంగా ఉందండి. మేము వెతికాము కానీ చాలా కష్టంగా ఉంది. ఏ బాడీ అయితే దొరకలేదు మాకు. చాలా వెతికాము, 4 hours చూసాము, ఏం కనిపించలేదు. అంటే 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. మీరు ప్రమాదం జరిగినటువంటి స్పాట్ కు కూడా వెళ్ళగలిగారా? వెళ్ళగలిగినాము. 13 kilometers వరకు ట్రైన్ అయితే వెళ్ళింది. అక్కడ నుంచి మేము 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాము. వెళ్తే మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం మట్టి, ఆ మిషనరీస్ కానీ. ఉదయం వరకు చూసుకున్నట్టయితే పూర్తిగా మోకాళ్ళ లోతు బురద ఉందంటూ కూడా కొంతమంది చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కొంత పరిస్థితి అంతా కూడా క్లియర్ గా ఉందనుకోవచ్చు. క్లియర్ గా ఉంది. 3 feet వాటర్ అయితే ఉంది ఆడ. 3 feet దాదాపుగా నడుములోతున్నాయా? లేదు, కాళ్ళు మోకాల వరకు ఉంటాయి. అక్కడ మీరు వారు తప్పిపోయినటువంటి వారిని పిలిచే ప్రయత్నం చేశారా? వారి నుంచి ఎటువంటి స్పందన ఏమైనా వచ్చింది? పిలిచాము, స్పందన అయితే ఏది రాలేదు. ఎట్లా ఉండొచ్చు? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? వారు అంతా కూడా కొంత సురక్షితంగా ఉన్నారు అనుకోవచ్చా? సురక్షితంగా అంటే 1% ఛాన్స్ ఉండొచ్చు, మాక్సిమం ఉండకపోవచ్చు. అంటే 14 కిలోమీటర్ల వరకు కూడా లాస్ట్ వరకు కూడా వెళ్ళగలిగారా? ఇంకేదైనా డిస్టెన్స్ ఆగిపోయారా? 13 kilometers వరకు అయితే వెళ్ళాము కదా. తర్వాత 1 kilometer నడుచుకుంటూ వెళ్ళాము. మొత్తం కొలాప్స్ అయింది కదా. కొలాప్స్ అయినా కూడా 70 meters వరకు నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ వెతికాము, సర్చ్ చేసాము, ఏవి కనిపించలేదు అక్కడ బాడీస్. ఎన్ని గంటల పాటు మీరు అక్కడ శ్రమించడం జరిగింది? 4-5 hours. ఏమన్నా రిజల్ట్ 0.1% అన్న రిజల్ట్ లేదు, ఏది దొరకలేదు. ఇంకా అంటే మీరు దాదాపుగా 4-5 గంటల పాటు అక్కడ పూర్తిగా పనుల్లో ఉన్నారు కదా, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇంకా ఎన్ని గంటలు పట్టొచ్చా, రోజులు పట్టొచ్చా? అది దొరకాలంటే చాలా రోజులు పట్టొచ్చు, గంటలు కాదు. అంటే మిషనరీ ఏమన్నా లోపలికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? లేవండి, పోతే ట్రైనే పోవచ్చు, మాక్సిమం ఏది పోదు. మనం వెళ్ళి కటింగ్ చేసి చేయాల్సిన పని. అక్కడ మేజర్ గా వచ్చే ఇబ్బంది ఏంది? లోపలికి వెళ్లాలన్నా, వారిని గుర్తించాలన్నా తలెత్తేటటువంటి సమస్య ఏంటి అక్కడ? అంటే మనం పోతుంటాం కదా, ఏదైతే మట్టి ఉందో అది మొత్తం కొలాప్స్ అయింది కదా. మనం పోవాలన్నా రిస్క్ తో కూడిన పని అది. అందుకే చాలా లోపల వరకు వెళ్ళలేకపోయాము. ఏదైతే మిషనరీస్ కొలాప్స్ అయినాయో అక్కడక్కడ వెతికాము, అక్కడ ఏడ దొరకలేదు. అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా కొన్ని టన్నుల బరువు ఉంటుంది. అది కూడా నీటి తాకిడికి కొన్ని 100 మీటర్ల వరకు కొట్టుకొచ్చింది అంటున్నారు, నిజమేనా? లేదు, 50 meters వరకు కొట్టుకొచ్చింది. అంటే నీరు ఎక్కువ ప్రవహించింది అనుకోవచ్చు అక్కడ. నీటి ప్రవాహం వల్లనే ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే దాన్ని బయటకు పంపు చేస్తున్నారు. లోపల ఉన్న నీరంతా కూడా బయటకు పంపు చేస్తున్నారు. మార్నింగ్ కి ఇప్పటికీ ఏమన్నా కొంత నీటి ప్రవాహం తగ్గడం కానీ ఇంకో ఏమన్నా ఈజీ యాక్సెస్ ఏమనిపిస్తుందా? నీటి ప్రవాహం అయితే తగ్గుతుంది, పైనుంచి అయితే వస్తున్నాయి వాటర్ లోపల నుంచి, కాకపోతే అది పంపు చేస్తున్నారు కదా, అట్లా కంట్రోల్ చేస్తున్నారు. లోపల ఇంకెవరైనా సిబ్బంది ఇంకా రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారా? లేదు, వచ్చేసాము. టోటల్ రెస్క్యూ టీమ్ అంతా కూడా బయటకు వచ్చేసాము. మళ్ళీ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా లోపల? ఓకే, ఇది సో మొత్తం చూస్తున్నాం కదా, దాదాపుగా 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా లోపలంతా కూడా రెస్క్యూ కంటిన్యూ చేసినట్టుగా కూడా రెస్క్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి సిబ్బంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడంతా కూడా భయానకమైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వారంతా చెప్పుకొస్తున్నారు. దాదాపుగా చివరి వరకు కూడా వెళ్ళడం జరిగింది, అయినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి స్పందన రావట్లేదు. వాళ్ళని పిలిచినప్పటికీ కూడా స్పందన పూర్తిగా కరువైపోయినటువంటి పరిస్థితి. మోకాళ్ళ లోతు వరకు కూడా నీరంతా ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎవరైతే చిక్కుకుపోయిన వారు, తప్పిపోయిన 8 మంది ఉన్నారో వారందరినీ గుర్తించాలంటే గంటల సమయం కాదు, రోజుల సమయం పట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. పూర్తిగా టన్నుల వెయిట్ ఉండేటటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది కూడా దాదాపుగా ఈ నీటి ప్రవాహంకు కావచ్చు, ఈ ప్రమాదానికి ఒక 50 మీటర్ల వరకు కూడా కొట్టుకుని ముందుకు వచ్చిందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ
తప్పిపోయిన వారందరిపై కూడా కేవలం ఒక 1% మాత్రమే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటూ కూడా ఈ రెస్క్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి సిబ్బంది చెప్పుకొస్తున్నారు. పూర్తిగా చీకటి అయిపోయింది, దాదాపుగా సమయం కూడా ఎక్కువైనటువంటి నేపథ్యంలో వారు ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించారు. ప్రస్తుతం లోపల నుంచి రెస్క్యూకు వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం అంతా కూడా పూర్తిగా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.